హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి. గ్రేటర్ ఇజ్రాయెల్ ప్రాజెక్ట్ పార్ట్ 4. లాస్ట్ పార్ట్ మనము మర్సీ అన్న కాన్సెప్ట్ పైన ఎండ్ చేసినాము. 1187 కామన్ ఈరాలో సలాదీన్ వచ్చేసి జెరూసలేం ని టేక్ ఓవర్ చేసిండు. కానీ ఫస్ట్ క్రూసేడ్ లో క్రిస్టియన్ క్రూసేడర్స్ చేసిన విధంగా మారణకాండ సృష్టించలేదు. సలాదీన్ నెగోషియేట్ చేసిండు, రాన్సమ్ తీసుకున్నాడు, కానీ మారణకాండ అనేది సృష్టించలేదు. అండ్ ఇంకా ముఖ్యంగా జూయిష్ పీపుల్ అందరినీ జెరూసలేం కి తిరిగి రండి అని ఒక ప్రొక్లమేషన్ అనేది ఇచ్చిండు. ఎందుకంటే గత 100 ఏళ్లుగా జూయిష్ పీపుల్ జెరూసలేం నుండి బ్యాన్ చేయబడ్డారు. కాబట్టి ఈ బ్యాన్ ఎవరు ఇంప్లిమెంట్ చేశారు? క్రిస్టియన్ క్రూసేడర్స్. ఎవరైతే ఫస్ట్ క్రూసేడ్ తర్వాత జెరూసలేం ని ఆక్యుపై చేసి పెట్టిరో వాళ్ళు బ్లాంకెట్ జూయిష్ బ్యాన్ అన్నది పెట్టిరు జెరూసలేం పైన. సో ఎగ్జాక్ట్ గా ఈ పాయింట్ లో మన లాస్ట్ ఎపిసోడ్ అనేది ఎండ్ అయింది. యాజ్ ఆల్వేస్ మీరు ఫస్ట్ 3 పార్ట్స్ ఒకవేళ చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి ఫస్ట్ 3 పార్ట్స్ చూడండి, తర్వాత వచ్చి 4th పార్ట్ ని కంటిన్యూ చేయండి. అండ్ యాజ్ ఆల్వేస్ వీడియోలోకి వెళ్లే ముందు కొన్ని అపాలజీస్. నా వాయిస్ ఇంకా సెట్ కాలేదు, వింటూరు మీరు ఆల్రెడీ. అండ్ కొంచెం కూర్చొని చేస్తున్న వీడియో బికాజ్ ఇంకా రికవర్ కాలేదు కంప్లీట్ గా. సో ఇలాంటి విషయాలకు మీరు కొంచెం అడ్జస్ట్ అయ్యి అర్థం చేసుకుంటారని యాజ్ ఆల్వేస్ కోరుకుంటున్నాను. బట్ ఎక్కువ నష్టం పెట్టకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బట్ 1187 లో సలాదీన్ టేక్ ఓవర్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ గా 4 ఏళ్లలో ఏం జరిగిందంటే, జెరూసలేం నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఏకర్ అనే ఒక సిటీ ఉంటది. అక్కడ ఆగస్ట్ 20, 1191 కామన్ ఈరా రోజున కింగ్ రిచర్డ్ ద ఫస్ట్ ఆఫ్ ఇంగ్లాండ్, ఇతనే హిస్టరీ రిచర్డ్ ద లయన్ హార్ట్ అని అంటది. సో ఈ రిచర్డ్ ద లయన్ హార్ట్ అనే వ్యక్తి ఏకర్ అనే ఊరిని ఓడగొట్టి టేక్ ఓవర్ చేసి కబ్జా పెట్టి సలాదీన్ ఓన్ మనుషుల ముందడ ఒక 2-3 వేల మంది ముస్లిం ప్రిజనర్స్ ని చంపేస్తాడు, తలకాయలు నరికేస్తాడు. అగైన్ ఎగ్జాక్ట్ నంబర్ మనకు తెలియదు కానీ వేల సంఖ్యలో ప్రిజనర్స్ చంపబడతారు. సలాదీన్ సోల్జర్స్ దూరం నుంచి వచ్చి కాపాడడానికి ప్రయత్నిస్తారు, బట్ వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళు ఓడించబడతారు. ఈ ఊచకోతని ఆపలేకపోతారు. సో ఇప్పుడు క్రిస్టియన్స్ వచ్చేసి ముస్లిం ఊరిని ఆక్యుపై చేసి ముస్లింస్ అందరినీ చంపినప్పుడు ముస్లింస్ లీడర్ అయిన సలాదీన్ ఏం చేస్తాడు? తన కస్టడీలో ఉన్న క్రిస్టియన్స్ ని చంపేస్తాడు. ఏ సలాదీన్ అయితే మనం ప్రీవియస్ ఎపిసోడ్ లో మర్సిఫుల్ అన్నామో, ఏ సలాదీన్ అయితే చరిత్ర ద మర్సిఫుల్ లా గుర్తుపెట్టుకుందో, అదే సలాదీన్ ఎగ్జాక్ట్లీ 4 ఏళ్లలో తన కస్టడీలో ఉన్న క్రిస్టియన్ ప్రిజనర్స్ ని చంపేస్తాడు, అనార్మ్డ్ పీపుల్ ని చంపేస్తాడు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట. ఈ మొత్తం స్టోరీలో యునానిమస్లీ గుడ్ క్యారెక్టర్లు గానీ యునానిమస్లీ బ్యాడ్ క్యారెక్టర్లు గానీ ఉండవు. ఓన్లీ రక్తపాతమే ఉంటది, ఒక ఊరి కోసం జరిగే రక్తపాతం. అండ్ ఆ క్షణంలో ఆ పాయింట్ ఆఫ్ హిస్టరీలో ఎవరి చేతిలో అధికారం ఉన్నది, ఎవరు బలవంతులు అన్న దాన్ని బట్టే ఎవడు బతుకుతాడు ఎవడు సస్తాడు అన్నది డిసైడ్ అయితా వచ్చింది. అండ్ ఇదేదో అబరేషన్ కాదు, ఇవేవో వన్ ఆఫ్ ఇన్సిడెంట్లు కావు. స్టోరీ యొక్క హోల్ షేపే ఈ విధంగా ఉంటా ఉంటుంది. సో ఈ వేల సంవత్సరాల యుద్ధాల్లో మంచి చెడు, కరుణ, క్రూరత్వం ఇవన్నీ బట్టలు మార్చిన విధంగా మార్చబడతా ఉంటాయి. అనుకూలతల్ని బట్టి, అవసరాలని బట్టి. ఫిక్స్డ్ రూల్స్ ఏం లేవు ఇక్కడ, ఫిక్స్డ్ క్వాలిటీస్ ఏం లేవు ఇక్కడ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫిక్స్డ్ మొరాలిటీస్ లేవు ఇక్కడ. సో ఈ ఎపిసోడ్ లో మనము దగ్గర సెకండ్ క్రూసేడ్ నుండి నెపోలియన్ వరకు కవర్ చేద్దాం. అంటే రఫ్లీ 600 years ఆఫ్ హిస్టరీ హైలైట్స్ అన్ని టచ్ చేసుకుంటూ వద్దాం. సో రెండో క్రూసేడ్ లో జెరూసలేం అనేది ముస్లింస్ చేతుల్లోకి వెళ్ళింది అన్న న్యూస్ క్రిస్టియన్ యూరోప్ ని మొత్తం షేక్ చేసి పెట్టింది. ఒక 90 ఏళ్ల పాటు క్రిస్టియన్ కంట్రోల్ లో ఉంది జెరూసలేం, బట్ ఆ కంట్రోల్ అన్నది పోయింది అన్న న్యూస్ వైల్డ్ ఫైర్ లాగా స్ప్రెడ్ అయిపోయింది అనమాట యూరోప్ మొత్తం. అండ్ నేచురల్లీ యూరోప్ ఆన్సర్ ఏంటి? వన్ మోర్ క్రూసేడ్, ద థర్డ్ క్రూసేడ్. సో ఈ క్రూసేడ్ 1189 కామన్ ఈరాలో స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ కాలం నాటి యూరోప్ కి సంబంధించిన 3 మోస్ట్ పవర్ఫుల్ రాజులు ఈ క్రూసేడ్ ని లీడ్ చేస్తారు. దాంట్లో ఫస్ట్ వ్యక్తి వచ్చేసి హోలీ రోమన్ ఎంపరర్ ఫ్రెడరిక్ బార్బరోసా. హోలీ రోమన్ ఎంపైర్ అనే సపరేట్ చాప్టర్ మనం సపరేట్ గా ఇప్పుడు డీల్ చేద్దాం. బట్ ఈ ఫ్రెడరిక్ బార్బరోసా అనే వ్యక్తి జెరూసలేం వరకు రీచ్ అయ్యాడు. టర్కీలో ఒక రివర్ క్రాస్ చేస్తూ చచ్చిపోతాడు. అండ్ రెండో రాజు వచ్చేసి కింగ్ ఆఫ్ ఫ్రాన్స్ ఫిలిప్ ఆగస్టస్. ఇతను కూడా హోలీ ల్యాండ్ కి రీచ్ గాడు, మధ్యలోనే వాపస్ వెళ్ళిపోతాడు. అండ్ మూడో వ్యక్తి వచ్చేసి కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్, ఇందాక చెప్పిన రిచర్డ్ ద లయన్ హార్ట్, ఈ రిచర్డ్ ద ఫస్ట్. సో ఇంగ్లాండ్ నుంచి స్టార్ట్ అయ్యి రిచర్డ్ కింద పడుతూ లేస్తూ మెల్లగా జెరూసలేం కి 100 కిలోమీటర్ల దూరంలో వస్తాడు. ఏకర్ అనే సిటీలో యుద్ధం స్టార్ట్ చేస్తాడు. అండ్ మెడివల్ వార్ఫేర్ అనేది సీజ్ వార్ఫేర్. అంటే అప్పట్లో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ సిటీ చుట్టూ గోడలు ఉండేవి, హై గోడలు ఉండేవి. సో ఎవరైనా శత్రువులు ఆ ఊరిని టేక్ ఓవర్ చేయడానికి, ఓడించడానికి వచ్చినప్పుడు ఆ సిటీకి సంబంధించిన మిలిటరీ పీపుల్, సెక్యూరిటీ పర్సనల్ డోర్లు మూసేసేటోళ్ళు. సో లోపల ఉన్నోళ్ళు బయటికి వచ్చేదానికి లేదు, బయట ఉన్నోళ్ళు లోపల పోయేదానికి లేదు. దీన్నే సీజ్ అంటారు. అండ్ జనరలీ సిటీ సైజ్ ని బట్టి లోపలనే ఫుడ్ స్టోరేజ్ ఇవన్నీ ఉండేవి, వాటర్ ఇవన్నీ. సో బేసికల్లీ లోపల ఉన్నోళ్ళు గివ్ అప్ ఇచ్చేసేయాలి అంటే ఫుడ్ ప్రొడక్షన్, ఫుడ్ సప్లై ఏదో అయిపోవాలి. లేదా బయట ఉన్నోళ్ళు ఫుడ్ లేకపోతే ఇంకా వేరే క్లైమేటిక్ కండిషన్స్ వల్ల వీళ్ళని గివ్ అప్ ఇచ్చేయాలి. సో ఇట్లా చాలా భయంకరంగా ఉండేది అనమాట. ఇది ఒక లాంగ్ డ్రాన్ ప్రాసెస్. అయితే లోపల ఉన్నోళ్ళకి ఏమైనా రోగాలు గిన వచ్చేవి, లేదా బయట ఉన్నోళ్ళకి రోగాలు గిన
వచ్చేవి. సో మెడివల్ వార్ అన్నది చాలా బ్రూటల్ ఉండేది. ఈ ఐరన్ బ్లేడ్లు ఇవి కూడా షార్ప్ ఉండేవి కాదు, ఇట్లా కొట్టగానే చచ్చిపోవడం మనిషి, ఏదో సుత్తెతో కొట్టినట్టు కొట్టుకోవాల్సి వచ్చేది. సో ఇట్ వాస్ బ్రూటల్. మెడివల్ వార్ఫేర్ వాస్ టోటలీ బ్రూటల్. రోగాలు, ఆకలి, సావు, అండ్ నార్మల్ క్విక్ సావు కూడా కాదు, ఇట్లా రోజులు వచ్చే సావు, డిసెంట్రీ, ఇన్ఫెక్షన్స్, బ్లాక్ డెత్. ఇట్ వాస్ హారిబుల్. సో వార్ఫేర్ ఇన్ మెడివల్ యూరోప్, దీని మీద అగైన్ ఎప్పుడన్నా సెపరేట్ వీడియో చేద్దాము. బట్ ఈ రిచర్డ్ ద ఫస్ట్ ఏకర్ అనే ఊరికి సీజ్ వార్ఫేర్ జరుగుతుంది. అండ్ ఈ యుద్ధం అన్నది ఆల్మోస్ట్ 2 years డ్రాగ్ చేయబడుతుంది. సో ఏకర్ సిటీ లోపల ఉన్న వాళ్ళు చాలా మంది చచ్చిపోతారు, బయట రిచర్డ్ ద లయన్ హార్ట్ ఆర్మీలో కూడా చాలా మంది చచ్చిపోతారు. సో 2 ఏళ్ల తర్వాత 1191 కామన్ ఇరాలో ద సిటీ ఆఫ్ ఏకర్ ఫాల్స్. క్రూసేడర్స్ యుద్ధం గెలుస్తారు. అండ్ ఎపిసోడ్ స్టార్టింగ్ లో చెప్పినట్టు కింగ్ రిచర్డ్ ముస్లిం ప్రిజనర్స్ ని ఊచకోతకి గురి చేస్తాడు. అగైన్ ఈ ప్రిజనర్స్ ని చంపింది ఏదో యుద్ధంలో పాటలాగా కాదు, యుద్ధం అయిపోయింది, కొన్ని రోజులు గడిచినాయి. ఈ ప్రిజనర్స్ అనే వాళ్ళు ఇంకా థ్రెట్ కాదు కింగ్ రిచర్డ్ కి. బట్ స్టిల్ యాజ్ పార్ట్ ఆఫ్ నెగోసియేషన్, యాజ్ ఎ షో ఆఫ్ స్ట్రెంగ్త్, అనార్మ్డ్ పీపుల్ ని చంపేసిర్రు, వేల మంది పీపుల్ ని చంపించిండు కింగ్ రిచర్డ్ ద ఫస్ట్. నో డౌట్ రిచర్డ్ ఆ కాలంలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫియర్స్ వారియర్స్, వన్ ఆఫ్ ద మోస్ట్ స్మార్టెస్ట్ మిలిటరీ లీడర్స్. అతను యుద్ధం చేసే విధానం చాలా స్మార్ట్ గా ఉండేది, చాలా స్ట్రాంగ్ ఉండేది. సో అతను ఒక గొప్ప వారియరే, కానీ అతను మారణ హోమాలు కూడా చేసాడు, అది కూడా వాస్తవం. సో ఒక్కసారి ఏకర్ ని ఆక్యుపై చేసిన తర్వాత రిచర్డ్ న్యాచురలీ జెరూసలేం వైపు మార్చ్ స్టార్ట్ చేస్తాడు. ఈ మధ్యలో సలాదిన్ ఫోర్సెస్ తోని కొన్ని యుద్ధాలు జరుగుతాయి, అవన్నీ కూడా రిచర్డ్ గెలుస్తాడు. ఎందుకంటే రిచర్డ్ ఇందాక చెప్పినట్టు వన్ ఆఫ్ ద బ్రిలియంట్ మిలిటరీ మైండ్స్ ఆ కాలానికి. సో ఈ కాలంలో రెండు సార్లు కింగ్ రిచర్డ్ జెరూసలేం గోడల వరకు వస్తాడు, జెరూసలేం బార్డర్స్ వరకు వస్తాడు. 1191 లో ఒకసారి, 1192 లో ఒకసారి. అండ్ క్రిస్టియన్ ట్రెడిషన్ లో దీని గురించి ఒక కథ ఉంటది. అదేంటంటే కింగ్ రిచర్డ్ ద ఫస్ట్ జెరూసలేం బార్డర్స్ కి వచ్చినప్పుడు సిటీని చూడమంటే చూడలేదంట, చూడకుండా కళ్ళు మూసుకున్నాడంట. ఎందుకు అంటే హీ వాజ్ నాట్ వర్దీ ఇనఫ్ టు సీ ద సిటీ దట్ హీ కుడ్ నాట్ డెలివర్ టు గాడ్. దేవుడికి ఈ రోజు ఈ సిటీని నీయలేకపోతున్నాను, సో ఈ సిటీని చూసే అధికారం నాకు లేదు అని. కానీ ఇది ఒక ట్రెడిషనల్ యానెక్డోట్. వాస్తవంగా చారిత్రాత్మకంగా ఏం జరిగింది అక్కడ, ఇందాక డిస్కస్ చేసినట్టు సీజ్ వార్ఫేర్ కదా. సో దన్ను వెళ్ళి రిచర్డ్ జెరూసలేం ని టేక్ ఓవర్ చేసిన, చుట్టుపక్కల ఉన్న సలాదీన్ ఆర్మీ వచ్చేసి సిటీని సీజ్ చేస్తుంది. అండ్ కింగ్ రిచర్డ్ కి సప్లై లైన్స్ అన్నవి అంత స్ట్రాంగ్ గా లేవు ఆ టైం కి. సో 2-3 నెలల్లో మళ్ళీ ఓటమిని యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇట్లా వెంటనే టేక్ ఓవర్ చేసి మళ్ళీ వెంటనే ఓడిపోవడం ఎందుకని చెప్పేసి రైట్ టైంలో వెళ్ళి సిటీని అటాక్ చేయాలని చెప్పేసి 2 సార్లు జెరూసలేం బార్డర్స్ కి వెళ్ళినప్పటికీ కూడా కింగ్ రిచర్డ్ ఆర్మీ జెరూసలేం ని అటాక్ చేయదు. సో అది ఒక టాక్టికల్ డెసిషన్, ఒక మిలిటరీ డెసిషన్. సో ఆ కాలపు నాటి గ్రేటెస్ట్ సోల్జర్, గ్రేటెస్ట్ మిలిటరీ మైండ్ ఒక టాక్టికల్ డెసిషన్ తీసుకుంటాడు. అండాలు దాటి ఏ సిటీని టేక్ ఓవర్ చేయడానికి వెళ్ళిండో, ఇన్నేళ్ల తర్వాత వెళ్ళిండో, బట్ అప్పటి పరిస్థితుల రీత్యా ఈ ప్రాసెస్ ని ఇంకొన్నేళ్లు డిలే చేస్తాడు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే టైం లైన్స్ మీరు చూడండి, ఇవన్నీ ఒక రోజు ఒక నెలలో జరిగిన విషయాలు కాదు. జెరూసలేం లో మనుషులు ఉన్నారు, సలాదీన్ ఆర్మీలు ఉన్నాయి, రిచర్డ్ ఆర్మీస్ ఉన్నాయి. సో వీళ్ళందరి లైఫ్ అన్నది నడుస్తా ఉండాలి, ఫుడ్ ప్రాసెస్ లు నడుస్తా ఉండాలి, వీటన్నిటి మధ్యలో పాలిటిక్స్, రిలీజన్ ఇవన్నీ నడుస్తా ఉన్నాయి. అండ్ ఇది అట్లా ఏళ్ళకేళ్ళు నడుస్తా వచ్చింది. సో స్కేల్ చూడండి, పొలిటికల్ రియాలిటీ చూడండి, రియాలిటీ ఆఫ్ లైఫ్ చూడండి. సో ఈ మొత్తం ప్రాసెస్ లో ఏం జరుగుతా ఉంటది, రిచర్డ్, కింగ్ రిచర్డ్ పవర్ అన్నది సలాదీన్ కి అర్థమైంది, సలాదీన్ ఏం చేయగలుగుతాడో కింగ్ రిచర్డ్ కి తెలుసు. సో ఇంకా యుద్ధాలు అన్నది కాకుండా సెప్టెంబర్ 1192 కామన్ ఇరాలో రిచర్డ్, సలాదీన్ ఒక ఒప్పందానికి వస్తారు. దీన్నే ట్రీటీ ఆఫ్ జాఫా అని అంటారు. ఈ ట్రీటీ ప్రకారం జెరూసలేం అన్నది ముస్లిం రూల్ కిందనే ఉంటది, ముస్లిం అడ్మినిస్ట్రేషన్ కిందనే ఉంటది. బట్ అనార్మ్డ్ క్రిస్టియన్ పిల్గ్రిమ్స్ కి జెరూసలేం లోపలికి సేఫ్ ప్యాసేజ్ అన్నది ఇవ్వబడుతుంది. సో ఇక్కడ ఎవరు కూడా గెలవలేదన్నమాట. రిచర్డ్ వచ్చి జెరూసలేం ని ఆక్యుపై చేయలేదు, కబ్జా పెట్టలేదు. సలాదీన్ క్రూసేడర్స్ ని ఈ టోటల్ లెవాంట్ కోస్ట్ ఇజ్రాయెల్ నుంచి ఎలగొట్టలేకపోయింది. సో ఒక ఒప్పందం, ఒక కాంప్రమైజ్, ఒక అరేంజ్మెంట్. సో ఒక హోలీ సిటీ, ఇది 3 మతాలకి హోలీ ప్లేసే. కానీ జూయిష్ పీపుల్ కి ఆ సందర్భంలో, ఆ టైంలో పొలిటికల్ పవర్, ఎకనామిక్ పవర్ లేదు కాబట్టి జెరూసలేం యొక్క పవర్ పాలిటిక్స్ ముస్లిమ్స్ కి, క్రిస్టియన్స్ కి మధ్యలోనే నడిచింది. సో ముస్లిమ్స్ కి, క్రిస్టియన్స్ కి జెరూసలేం కావాలి, కానీ 2 గ్రూపులు ఈ పాయింట్ ఆఫ్ టైం లో ఏకాధిపత్యంగా సిటీని కాంకర్ చేయలేకపోయారు. అట్లాని సిటీని గివ్ అప్ చేయడం కూడా ఇష్టం లేదు. సో ఒక అరేంజ్మెంట్ కి వచ్చారు. సో 1192 లో ఈ ఒప్పందం అన్నది ఎఫెక్ట్ లోకి వస్తుంది. అండ్ ఫాలోయింగ్ ఇయర్ 1193 లో సలాదీన్ చచ్చిపోతాడు. సలాదీన్ లైఫ్ మొత్తం యుద్ధాలు చేసుకుంటూనే ఉన్నాడు. అండ్ కొన్ని ట్రెడిషన్స్ ప్రకారం సలాదీన్ చాలా నార్మల్ లైఫ్ బతికేవాడంట, అంటే రిచ్ లావిష్ లైఫ్ కాకుండా చాలా సింపుల్ లైఫ్. అండ్ తన వెల్త్ నంతా దానం చేసిండు అని చెప్పేసి కొన్ని స్టోరీస్ చెప్తాయి. అంటే ఏ లెవెల్ కి దానాలు చేసిండంటే తను చనిపోయినప్పుడు తన చావుకి సంబంధించిన రైట్స్ చేయడానికి కూడా తన దగ్గర సేవింగ్స్ మిగలలేదంట. ఫైనల్ రైట్స్ చేయడానికి కొంచెం ఖర్చు వస్తుంది కదా, అవి చేయడానికి కూడా తన దగ్గర డబ్బులు మిగలలేదంట. సో ఆ లెవెల్లో తన డబ్బునంతా దానం చేసేసిండు అన్నది కొన్ని వర్జన్స్ ఆఫ్
ట్రెడిషన్స్ ఉన్నాయి. యాక్చువల్ గా ఏం జరిగిందని డాక్యుమెంటేషన్ మన దగ్గర లేదు, బట్ కొన్ని ట్రెడిషన్స్ ఈ విధంగా చెప్తాయి సలాదీన్ ఎంత మంచోడు అని చెప్పడానికి. సో ఈ ఈవెంట్స్ అన్ని జనరల్ గా క్రూసేడర్స్ హిస్టరీలో కనిపిస్తాయి మనకి. బట్ చాలా మంది మిస్ అయ్యే విషయం ఇక్కడ ఒకటి ఉంటది. అదేంటంటే ఈ యుద్ధంతో అన్ని గ్రూపులు తకాయించిపోయి ఉంటాయి. సో ఈ ట్రీటీ ఆఫ్ జాఫా జరగక ముందు రిచర్డ్ కి ఒక ఆలోచన వస్తుంది, తన చెల్లెని తీసుకెళ్లి సలాదీన్ బ్రదర్ కి ఇచ్చి పెళ్లి చేయాలి అని. అండ్ ఈ కపుల్ కంబైన్ గా జెరూసలేం ని రూల్ చేస్తారు అని. అంటే క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కలిసి జెరూసలేం ని రూల్ చేయాలి అని. బట్ సంహౌ ఈ ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ కాలేకపోతుంది. అండ్ చర్చ్ కూడా చాలా కోప్పడదండి ఈ ప్రపోజల్ పట్ల. బికాస్ ఈ విధంగా పొలిటికల్ అరేంజ్మెంట్ జరిగినప్పుడు చర్చ్ అథారిటీ కూడా అండర్మైన్ అయ్యేదానికి అవకాశం ఉంటది. సో ఇలాంటి నెగోషియేషన్స్ కూడా జరిగినాయి యుద్ధంతో జనాలు విసిగిపోయి. సో ఈ విధంగా ఒక ట్రీటీతోని థర్డ్ క్రూసైడ్ అనేది ఎండ్ అవుతుంది. బట్ న్యాచురల్లీ థర్డ్ క్రూసైడ్ అనేది లాస్ట్ క్రూసైడ్ ఏం కాదు. దీని తర్వాత కూడా క్రూసైడ్స్ అయితానే వచ్చినాయి, 10,000 సంఖ్యలో. యూరోప్ లో ఎవరికి ఏమైనా గానీ ఆ చలో క్రూసైడ్ తీసామని చెప్పి పోయేటోళ్ళు. అండ్ క్రూసైడ్ల పేరు మీద చాలా స్కామ్లు కూడా జరిగాయి ఈ టైంలో. అండ్ న్యాచురల్లీ చాలా క్రూసైడ్లు అసలు జెరూసలేం రీచ్ అయ్యే వరకు కూడా మిగిలేవి కాదు. మధ్యలోనే రోగాలు వచ్చి ఆకలితోని ఇందాక చెప్పినట్టు ఏవో స్కాములతోని చచ్చిపోయేటోళ్ళు, లేకపోతే మళ్ళీ రిటర్న్ వాపస్ అయిపోయేటోళ్ళు. సో ఇది ఒక థింగ్ అయిపోయింది అనమాట. ఇది జెరూసలేం పోవాలని చెప్పి జనాలు ఎల్లుడు. అండ్ ఈ మొత్తం ప్రాసెస్ లో అప్పట్లో చాలా కథలు కూడా పుట్టియడం జరిగింది. అంటే ఈ కథల్ని జనాలు ఆ టైంలో నమ్మిర్రు కూడా. ఎందుకంటే జెరూసలేం అన్నది మొత్తం యూరోపియన్ ఇమాజినేషన్ ని క్యాప్చర్ చేసి పెట్టింది. సో 1212 కామన్ ఈరాలో చిల్డ్రన్స్ క్రూసైడ్ అన్నది ఒకటి వెళ్ళింది అని చెప్పేసి యూరోప్ లో ఒక కథను పుట్టియడం జరిగింది. అంటే వేల సంఖ్యలో చిన్నపిల్లలు కత్తులు గెలవలేని చోట వాళ్ళ అమాయకత్వంతో యుద్ధం గెలుస్తాము అని చెప్పేసి స్టార్ట్ అయ్యారు అని చెప్పి క్రూసైడ్ కి వెళ్ళిర్రు అని చెప్పేసి ఒక స్టోరీని ఒక మిథాలజీని క్రియేట్ చేయడం జరిగింది. అండ్ న్యాచురల్లీ మిథాలజీస్ లో ట్రాజెడీ ఉంటేనే జనాలు ఇంకా ఎక్కువగా ఎమోషనల్ ఫీల్ అవుతారు. కాబట్టి ఈ పిల్లలందరినీ పాపం చంపేసారు, మధ్యలోనే స్లేవరీలోకి తీసుకెళ్లిపోయారు. ఈ విధంగా ఒక ట్రాజెడీ అన్నది మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది అనమాట. అంటే పిల్లలే పోతుర్రు మీకు రానికి అయితే లేదా అని చెప్పేసి ఒక టైప్ ఆఫ్ రిక్రూట్మెంట్ స్ట్రాటజీ లాగా. సో ఇలాంటివి చాలా విషయాలు జరిగినాయి అనమాట క్రూసైడ్స్ పేరు మీద. ఎకనామిక్ విషయాలు, పొలిటికల్ విషయాలు, రిలీజియస్ విషయాలు, సైకలాజికల్ విషయాలు, ఏ స్ట్రాటజీ కావాలంటే ఆ స్ట్రాటజీని యూజ్ చేయడం జరిగింది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జెరూసలేం వాజ్ ద సెంట్రల్ పాయింట్ ఆఫ్ యూరోపియన్ ఇమాజినేషన్. అది మోస్ట్ ఇంపార్టెంట్ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ ఇందాక సీజ్ వార్ఫేర్ అని చెప్పిన కదా, సిటీ చుట్టూ గోడలు కట్టేసి పెద్ద పెద్ద డోర్లు పెట్టేసి బయట వాళ్ళని లోపలికి రానియకపోవడం, లోపల వాళ్ళు బయటికి వెళ్ళకపోవడం, ఇది యుద్ధంలో మెయిన్ ఇంపార్టెంట్ స్ట్రాటజీ అని చెప్పేసి. సో ఈ ప్రాసెస్ ని ఓవర్కమ్ చేయాలని చెప్పేసి 1219 లో అప్పుడు జెరూసలేం ని కంట్రోల్ చేస్తున్న ముస్లిం రాజు అల్ ముఅజ్జమ్ ఒక డెసిషన్ కి వస్తాడు. అదేంటంటే ఏదో రోజు క్రూసైడర్స్ అనే వాళ్ళు సక్సీడ్ అవుతారు, మళ్ళీ వచ్చి జెరూసలేం ని రీకాంకర్ చేస్తారు. అప్పుడు మళ్ళీ జెరూసలేం ని టేక్ ఓవర్ చేయాలంటే మనకు కష్టం అవుతుంది, ఎందుకంటే సీజ్ వార్ఫేర్ మళ్ళీ టైం పడుతుంది. సో గోడలనే ఉంటేనే కదా సీజ్ వార్ఫేర్ అనేది జరిగేది. సో గోడలు లేకపోతే ఎవరు బలంగా ఉంటే వాళ్ళే ఇమ్మీడియట్ గా గెలవచ్చు లేదా ఓడిపోవచ్చు అని చెప్పేసి జెరూసలేం యొక్క హై వాల్స్ ని, గోడల్ని కూల్ చేయాలని చెప్పేసి ఆర్డర్ పాస్ చేస్తాడు. సో ఎవరు వచ్చినా చూసుకోవచ్చు అన్న ఆలోచనతో గోడల్ని కూలగొట్టేస్తారు, సీజ్ వార్ఫేర్ కాకుండా చేస్తారు. సో చూడండి, ఎవరికి వాళ్ళు కొత్త కొత్త స్ట్రాటజీలు క్రియేట్ చేయడం. అంటే ఆ టైంలో ఇది పెద్ద డెసిజన్ అనమాట, గోడలు కూలగొట్టాలి అనేది. గోడలు లేకుండా ఊరు ఎట్లుంటది, సీజ్ ఎట్లుంటది, అసలు యుద్ధం ఎట్లా చేస్తారు, ఇవన్నీ ఆ టైంకి షాకర్స్. బట్ ఇలాంటి వింత వింత ఇన్నోవేటివ్ ఆలోచనలు చేయాల్సిన అవసరం పడ్డది ఆ టైంకి. ఎందుకంటే ముస్లిం వరల్డ్ లో కూడా జెరూసలేం అనేది ఇంపార్టెంట్ ఊరు. సో ఏ విధంగా యూరోపియన్ క్రిస్టియన్స్ జెరూసలేం వాళ్ళ కంట్రోల్ లోంచి వెళ్ళిపోయినప్పుడు ఇట్లా క్రూసైడ్స్ చేయిస్తున్నారో, ఒక క్రూసైడ్ తర్వాత ఇంకో క్రూసైడ్, సిమిలర్లీ ముస్లిం వరల్డ్ లో కూడా సేమ్ యాంగ్జైటీ. ఏ రోజు ఏ క్రూసైడ్ వచ్చి జెరూసలేం వాళ్ళ కంట్రోల్ నుంచి తీసేసుకుంటది. సో ఆ పనికి ఎవరికి తగ్గ స్ట్రాటజీలు వాళ్ళు వేసేవాళ్ళు. సో ఇది ఇట్లా కంటిన్యూ అయితే వచ్చింది. సో మళ్ళీ 1229 కామన్ ఏరాలో ఇంకొక ట్రాన్సిషన్ జరుగుతుంది. హోలీ రోమన్ ఎంపరర్ ఫ్రెడరిక్ II జెరూసలేం ని రికవర్ చేస్తాడు. అగైన్ యుద్ధం ద్వారా కాదు, నెగోషియేషన్ ద్వారా. ఆ టైం కి జెరూసలేం ని కంట్రోల్ చేస్తున్న ముస్లిం రాజు సుల్తాన్ ఆఫ్ ఈజిప్ట్ తోని కొత్త ఒప్పందం చేసుకుంటాడు. ఈ ఒప్పందం ప్రకారం మళ్ళీ క్రిస్టియన్స్ జెరూసలేం సిటీని టేక్ ఓవర్ చేస్తారు. బట్ టెంపుల్ మౌంట్ సేక్రెడ్ ప్లాట్ఫామ్ ని మాత్రం ముస్లిమ్స్ కంట్రోల్ చేస్తారు. అంటే అలక్సా మాస్క్, డోమ్ ఆఫ్ రాక్, ఈ కట్టడాలని ముస్లిమ్స్ కంట్రోల్ చేస్తారు. ఇది ఒప్పందం. సో 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ జెరూసలేం యూరోపియన్ క్రిస్టియన్ కంట్రోల్ లోకి వచ్చింది. సో యూరోప్ అంతా పండుగ జరగాలి. బట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే హోలీ రోమన్ ఎంపరర్ ఫ్రెడరిక్ II ఎక్స్కమ్యూనికేట్ చేయబడ్డాడు. సో క్రిస్టియన్ యూరోపియన్ వరల్డ్ కి ఇంత పెద్ద విక్టరీని ఇచ్చిన రాజు హోలీ రోమన్ ఎంపరర్ ఫ్రెడరిక్ II అనే వ్యక్తి తను ఎక్స్కమ్యూనికేట్ చేయబడ్డాడు పోప్ ద్వారా. అగైన్ ఎక్స్కమ్యూనికేషన్ అన్నది ఒక పెద్ద సబ్జెక్ట్, దాని డెఫినేషన్ లో కూడా ఓవర్ టైం మారుతా వస్తాయి. బట్ విత్ ఇన్ క్యాథలిక్ ట్రెడిషన్ ఎక్స్కమ్యూనికేషన్ అన్నది చాలా పెద్ద విషయం. ఆల్మోస్ట్ వాళ్ళు ఇంకా క్రిస్టియన్స్ కాదు అని నమ్మేటోళ్ళు జనాలు. అండ్ విత్ ఇన్ క్రిస్టియన్ పారాడైమ్ అది ఒక పెద్ద విషయం. ఎందుకంటే క్రిస్టియన్ థియాలజీలో
క్రిస్టియన్ లాగా ఉండడమే పెద్ద విషయం, ఎందుకంటే జడ్జిమెంట్ రోజు ఇవన్నీ కాన్సెప్ట్స్ వచ్చేస్తాయి. సో ఎక్స్కమ్యూనికేట్ చేయబడిన ఒక రాజు వెళ్ళి జెరూసలేం ని గెలిచి యూరోపియన్ క్రిస్టియన్స్ కి ఇస్తున్నాడు. సో ఇది ఒక డిఫరెంట్ నారేటివ్ మళ్ళీ దీంట్లోనే. అంటే ఈ రోజు చూసినప్పుడు పెద్దగా కాంటెక్స్ట్ ఉండకపోవచ్చు ఈ విషయానికి, బట్ ఆ టైంలో చాలా ఇంపార్టెంట్ కాంటెక్స్ట్ ఇది. సో ఇలాంటి చాలా కాంప్లెక్స్ జటిలమైన విషయాలన్నీ జరిగినాయి ఆ టైంలో. సో ఇట్లా ఇంట్రెస్టింగ్ విషయాలు, ఇంట్రెస్టింగ్ కాంటెక్స్ట్ లతోని అగైన్ టైం మూవ్స్ ఆన్ కాబట్టి ఈ అరేంజ్మెంట్ ఇంకో 15 years నడిచింది. బట్ 1244 కామన్ ఈరాలో సెంట్రల్ ఏషియా నుంచి ఒక డిస్ప్లేస్డ్ ఆర్మీ గుర్రాల పైన వస్తుంది. వాళ్ళనే క్వరెజ్మియన్స్ అంటారు. వీళ్ళ సొంత రాజ్యం సెంట్రల్ ఏషియాలో ఉన్నది. అక్కడ వీళ్ళ రాజ్యాన్ని వేరే ఆర్మీ వచ్చి కబ్జా పెడుతుంది కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి పారిపోయి వెస్ట్ కు వస్తారు. అండ్ ఈ ప్రాసెస్ లో జెరూసలేం ని ఆక్యుపై చేస్తారు. అండ్ ఈ ప్రాసెస్ లో క్రిస్టియన్స్ ని చంపేస్తారు. మళ్ళీ జూయిష్ పీపుల్ ని ఎలగొట్టేస్తారు. అండ్ మళ్ళీ జూయిష్ పీపుల్ ని ఎలగొట్టేసి జూయిష్ పీపుల్ ని జెరూసలేం నుండి బ్యాన్ చేస్తారు. సో 1244 కామన్ ఈరా అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్ క్రిస్టియన్ ట్రెడిషన్ చూసుకున్నప్పుడు. ఎందుకంటే దిస్ ఈస్ ద ఇయర్ వేర్ క్రిస్టియన్ రూల్ ఓవర్ జెరూసలేం ఇంకొక 700 years పాటు ఎండ్ అయిపోయింది. ఇంకొన్ని వందల సంవత్సరాల పాటు కనిపించదు. మళ్ళా 20th century వచ్చే వరకు క్రిస్టియన్ రూల్ ఆఫ్ జెరూసలేం అన్నది కనబడదు మనకి చరిత్రలో. 20th century వచ్చే వరకు ప్రపంచమే మారిపోయింది ఆబ్వియస్లీ. బట్ నెక్స్ట్ 700 years 800 years క్రిస్టియన్ కంట్రోల్ ఆఫ్ జెరూసలేం అన్నది కనబడదు. సో మనం ఇప్పటి వరకు జెరూసలేం గురించే మాట్లాడుతూ వస్తున్నాం. బట్ ఈ మొత్తం ప్రాంతంలో ఈ లార్జర్ మిడిల్ ఈస్ట్ లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు జరుగుతా వచ్చినాయి ఈ టైంలో. అదేంటంటే అరౌండ్ 1250 కామన్ ఈరాలో ఎవరైతే ఎన్స్లేవ్డ్ సోల్జర్స్ ఉండేవాళ్ళో వాళ్ళని మామ్లుక్స్ అనేవాళ్ళు. అంటే ఈ వారియర్ టైప్ కాస్ట్లు ఉండేవి కొన్ని. వీళ్ళని చిన్నప్పుడే తీసుకొచ్చేసి మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చేసి ఫెరోషియస్ వారియర్స్ లాగా చేసేవాళ్ళు. వీళ్ళు జనరల్ గా ముస్లిం రాజులకి చాలా లాయల్ ఉండేవాళ్ళు. సో వెరీ ట్రస్టెడ్ సోల్జర్స్. కానీ వీళ్ళు బానిసలే, స్లేవ్స్. సో బాహుబలి మూవీలో మనం చూసుకున్నప్పుడు ఈ కట్టప్ప బ్యాచ్ ఉంటది కదా, సో మామ్లుక్స్ ఇన్స్పిరేషన్ గానే ఈ కట్టప్ప క్లాన్ ని డిజైన్ చేసిండు రాజమౌళి. బట్ యాజ్ ఆల్వేస్ ఎవరైతే కత్తి పడతారో వాళ్ళ అధికారాన్ని కూడా కోరుకుంటారు. సో మామ్లుక్స్ రివోల్ట్ చేసి రాజును ఓడగొట్టేసి వాళ్ళే రాజులు అయిపోతారు అనమాట. సో స్లేవ్ ఆర్మీ బికమ్స్ ద సల్టనేట్. ఇది ఒక ఫ్యాసినేటింగ్ డైనమిక్ చరిత్రలో. బట్ ఈ మామ్లుక్ డైనస్టీ వీళ్ళెందుకు ఇంపార్టెంట్ అంటే వీళ్ళు 1250లో రాజులు అవుతారు. ఇంకొక 10 ఏళ్లలో 1260లో వరల్డ్స్ మోస్ట్ డిస్ట్రక్టివ్ ఫోర్స్ ని ఫేస్ చేస్తారు. ఏంటా ఫోర్స్? మంగోల్ ఆర్మీ. ఏ మంగోల్ ఆర్మీ అయితే మంగోలియా చైనాలో స్టార్ట్ అయ్యి మొత్తం సెంట్రల్ ఏషియాలో విధ్వంసం సృష్టిస్తూ వచ్చిరో, ఏ ఆర్మీ అయితే బాగ్దాద్ లాంటి పవర్ఫుల్ సిటీని మొత్తం తగలబెట్టేస్తుందో ఆ ఆర్మీని 1260లో మామ్లుక్ ఆర్మీ ఓడగొట్టేస్తుంది. బ్యాటిల్ ఆఫ్ ఐన్ జలుత్ 1260లో మంగోల్ ఆర్మీ ఓడిపోతుంది. ద మైటీ మంగోల్ ఆర్మీ ఓడిపోతుంది. అది కూడా ఒక స్లేవ్ ఆర్మీకి. అగైన్ ఇదొక ఫ్యాసినేటింగ్ చాప్టర్ మళ్ళీ హిస్టరీలో. సో మామ్లుక్ ఆర్మీ టోటల్ ఇరాన్ టేక్ ఓవర్ చేస్తుంది. సో వీళ్ళ కంట్రోల్లోనే నెక్స్ట్ 2.5 centuries పాటు జెరూసలేం ఉంటది. సో ఈ మామ్లుక్ ఆర్మీలో బేబార్స్ అనే ఒక కమాండర్, బేబార్స్ ఒక రాజు అవుతాడు ఆల్మోస్ట్. ఈ వ్యక్తి 1265 and 1271 మధ్యలో సిస్టమాటిక్ గా మిగిలిన క్రిస్టియన్ క్రూసేడర్ సిటీస్ ఏవైతే ఉన్నాయో లెవాంట్ కోస్ట్ లో, ఇజ్రాయెల్ ప్రాంతంలో, వాటన్నిటిని 1 by 1 డెమాలిష్ చేసుకుంటూ వస్తాడు. ఒక్కొక్క ఊరిని ఇటక బై ఇటక డెస్ట్రాయ్ చేసుకుంటూ వస్తాడు. చారిత్రాత్మకంగా ఉంటూ వస్తున్న ఊర్లన్నీ ఊచకోతకు గురైతే, బిల్డింగ్స్ డెస్ట్రాయ్ అయిపోతే, మనుషులు ఘోరంగా చంపబడతారు. అగైన్ నో మర్సీ. బ్రూటల్ అంటే బ్రూటల్ వైలెన్స్. ఒక్కరు కూడా మిగిలారు, అందరు చంపబడతారు. అంటే ఇంకా రానున్న టైంలో మళ్ళీ వచ్చి వేరోళ్ళు కబ్జా పెట్టే పరిస్థితి లేకుండా కంప్లీట్ గా అక్కడ ఏం లేకుండా చేసేసిండు అనమాట. సో ఈ ప్రాసెస్ లోనే సాఫెద్ అనే ఊర్లో టెంప్లార్స్ గ్యారిసన్, నైట్స్ టెంప్లార్స్ ది గ్యారిసన్ ఒకటి ఉంటది. ఈ టెంప్లార్స్ కి ఫస్ట్ వచ్చి ప్రామిస్ చేసిండు మీకు సేఫ్ ప్యాసేజ్ ఇస్తా అని చెప్పి. బట్ లాస్ట్ మినిట్ లో వచ్చేసి ప్లేట్ తిప్పేసి బేబార్స్ వీళ్ళందరినీ చంపేస్తాడు. సాఫెద్ మ్యాసకర్ అంటారు. ఇవన్నీ హిస్టరీలో రికార్డెడ్ ఈవెంట్స్ అనమాట. తర్వాత వచ్చే రాజులు ఏకర్ని కూడా కబ్జా చేస్తారు మళ్ళీ. సో ఇట్లా ఒక ఊరు తర్వాత ఒక ఊరు కంప్లీట్ గా ముస్లిమ్స్ టేక్ ఓవర్ చేసేస్తారు క్రిస్టియన్ కంట్రోల్ నుండి. సో ఫస్ట్ క్రూసైడ్ మొదలైన 200 years లోపు ఈ మొత్తం ప్రాంతంలో ప్రతి ఒక్క క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్స్ ఎండ్ అయిపోతుంది. క్రిస్టియన్ ఊర్లు మిగలేదు, జెరూసలేం క్రిస్టియన్ కంట్రోల్స్ లో ఉండదు. సో హోల్ క్రూసేడర్ కాన్సెప్ట్ అన్నది ఎండ్కి వచ్చేస్తుంది. సో మామ్లుక్స్ వర్ సిస్టమాటిక్ అన్నమాట. కంప్లీట్ గా ముస్లిమ్స్ ఈ ప్రాంతాన్ని టేక్ ఓవర్ చేస్తారు. అండ్ ఈ ప్రాసెస్, ఈ కంట్రోల్, ముస్లిం కంట్రోల్ అన్నది ఒక 2.5 centuries పాటు కంటిన్యూ అవుతుంది. ఈ కాలంలో జెరూసలేంలో పెద్దగా చెప్పుకోదగ్గ విషయం ఏం జరగదు. అండ్ ఈ టైంలో మామ్లుక్స్ మెల్లగా జెరూసలేం ని డెవలప్ చేస్తారు. అలక్సా మాస్క్ ని బ్యూటిఫుల్, ఇంకా బ్యూటిఫుల్ కట్టడాలతో అలంకరిస్తారు. రిలీజియస్ స్కూల్స్ అనేవి డెవలప్ అయితే జెరూసలేంలో, ఇస్లామిక్ రిలీజియస్ స్కూల్స్. అండ్ ఈ టైం డెవలప్మెంట్ యొక్క ఆనవాళ్ళు ఈ రోజు కూడా జెరూసలేంలో
లో కనిపిస్తాయి. సో సిటీలో ఉన్న రిలీజియస్ కన్స్ట్రక్షన్స్ ని డెవలప్ చేసినప్పటికీ కూడా జెరూసలేం అన్నది కోస్టల్ టౌన్ కాదు, రాజ్యం ఇంటీరియర్ లో ఉంటది. సో సిటీలో కమర్షియల్ యాక్టివిటీస్ పెద్దగా జరిగేవి కాదు. సో జెరూసలేం మీదుగా ట్రేడ్ రూట్స్ కూడా వెళ్ళేవి కాదు. అండ్ మామ్లుక్ డైనస్టీ క్యాపిటల్ వచ్చేసి కైరో, ఈజిప్ట్. ఇవన్నీ కారణాలు చేయబట్టి జెరూసలేం అన్నది మామ్లుక్ టైంలో ష్రింక్ అవుతుంది, ఒక ర్యాండమ్ ప్రొవిన్షియల్ ఊర్ అయిపోతుంది, ఒక పువర్ సిటీ అయిపోతుంది. సో ఇప్పుడు బయట నుంచి వచ్చి జెరూసలేం ని కాంకర్ చేయడానికి ఆర్మీస్ లేవు కాబట్టి సో జెరూసలేం ఇంపార్టెన్స్ అన్నది కూడా మామ్లుక్ డైనస్టీలో మెల్లగా తగ్గిపోతా వస్తుంది. సో ఈ డిక్లైన్ మధ్యలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ జూయిష్ స్కాలర్స్ మోజెస్ బెన్ నాక్మాన్, ఈయన్నే నాక్మెనిడేస్ అని కూడా అంటారు, ఆర్ రంబన్ అంటారు. ఈయన ఏదో ఒకటి చేసి జెరూసలేంకి వెళ్తాడు అనమాట 1267 కామన్ ఈరాలో. అక్కడ విషయాన్ని చూసి, రియాలిటీని చూసి ఆయన చెలించిపోతాడు, కదిలిపోతాడు. అంటే ఏ ఊర్లో అయితే గత 1000 సంవత్సరాలుగా జూయిష్ ప్రేయర్స్ కండక్ట్ చేస్తూ వచ్చిర్రో ఆ ఊర్లో ఆయన వచ్చే టైంకి కేవలం రెండే జూయిష్ ఫ్యామిలీస్ మిగులుతాయి, 2 ఫ్యామిలీస్ ఇన్ హోల్ ఆఫ్ జెరూసలేం. సో అక్కడ ఆయన కదిలిపోతారు. సో అక్కడ మిగిలిన పీపుల్ అందరినీ తీసుకొచ్చి ఒక ప్రేయర్ కండక్ట్ చేస్తారు. ఏంటంటే జూయిష్ ప్రెజెన్స్ అన్నది జెరూసలేం లో కంప్లీట్ గా వానిష్ అయిపోకూడదు అని చెప్పేసి. సో ఇక్కడ ఒక గ్రేట్ జూయిష్ ట్రెడిషన్ అన్నది స్టార్ట్ అవుతుంది. అదేంటంటే టెంపుల్ మౌంట్ లో ఈ రోజు అలెక్సా మాస్క్ ఉన్నది. ఏ జాగాలో అయితే ఏన్షియంట్ జూయిష్ టెంపుల్ ఉండేదో అది కూలగొట్టిన తర్వాత అక్కడ మాస్క్ కట్టారు. సో టెంపుల్ మౌంట్ జూయిష్ పీపుల్ కి యాక్సెస్ లేదు. సో జూయిష్ పీపుల్ కి మిగిలిందల్లా వెస్టర్న్ వాల్. ఆ టెంపుల్ మౌంట్ లో వెస్టర్న్ వాల్ కి ఒక ఇంపార్టెన్స్ అనేది ఏర్పడిపోతుంది. అంటే వెస్టర్న్ వాల్ అంటే టెంపుల్ మౌంట్ యొక్క ప్లాట్ఫామ్ కి సంబంధించిన ఒక కట్టడం, ఆ కూలగొట్టిన టెంపుల్ యొక్క ప్లాట్ఫామ్ కి సంబంధించిన ఒక మిగిలిపోయిన చిహ్నం. సో ఆ వాల్ దగ్గరకు వచ్చి జూయిష్ పీపుల్ అందరూ ప్రే చేయడము, వాళ్ళ బాధల్ని చెప్పుకోవడము, మళ్ళీ థర్డ్ టెంపుల్ ఎప్పుడు కడుతున్నాము అన్న ఒక మోర్నింగ్ ప్రాసెస్ ఉంటది కదా, ఆ ట్రెడిషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ మామ్లుక్ టైంలోనే ఈ ప్రాసెస్ వెస్టర్న్ వాల్ దగ్గరకు వచ్చి జూయిష్ పీపుల్ ప్రే చేయడము, వీప్ చేయడం అన్న ప్రాసెస్ ట్రెడిషన్ స్టార్ట్ అవుతుంది. ప్రిసైజ్ డేటింగ్ అనేది డిబేటెడ్ ఆబ్వియస్లీ. అంటే టెంపుల్ అనేది కూలగొట్టేసారు, ఆ ప్లాట్ఫామ్ లో ఈ రోజు వేరే మతస్థులు ఉన్నారు. బట్ జూయిష్ పీపుల్ యొక్క లాంగింగ్ ఏదైతే ఉందో థర్డ్ టెంపుల్ గురించి అది కంటిన్యూ అయితే వచ్చింది. ఆ మిగిలిపోయిన గోడ పైన వాళ్ళ ఎనర్జీని కాన్సన్ట్రేట్ చేయడం స్టార్ట్ చేసారు. ఆ ట్రెడిషన్ ఈ రోజు కూడా కంటిన్యూ అయితే వస్తున్నది. సో ఇప్పుడు ఇట్లా నడుస్తున్న టైంలో మనం జెరూసలేం నుండి మన ఫోకస్ ని స్పెయిన్ కి షిఫ్ట్ చేయాలి. స్పెయిన్ లో దగ్గర ఒక 300-400 ఇయర్స్ ముస్లిమ్స్ రూల్ చేస్తారు. ఈ టాపిక్ ని మనము షియా సున్నీ వీడియోలో డిస్కస్ చేసినాము. ముస్లిమ్స్ ఇన్ యూరోప్, ఇన్ మెడివల్ యూరోప్ ఒక ఇంట్రెస్టింగ్ చాప్టర్, దాన్ని మనం సెపరేట్ గా డీల్ చేద్దాం. బట్ 15వ శతాబ్దం ఎండ్ అయ్యేసరికి క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ని ఓడగొట్టేస్తారు స్పెయిన్ లో. దాని తర్వాత ఒక ప్రాసెస్ అన్న స్టార్ట్ అవుతుంది, రెకాంక్విస్తా అంటారు దీన్ని, రీకాంక్వెస్ట్. ముస్లిమ్స్ నుండి మళ్ళీ ఈ యూరోపియన్ ల్యాండ్ ని క్రిస్టియన్స్ క్లెయిమ్ చేసే ప్రాసెస్, రీకాంక్వెస్ట్ చేసే ప్రాసెస్. సో ఒక్కసారి ముస్లిమ్స్ ఓడగొట్టిన తర్వాత కూడా లోకల్ గా చాలా మంది ముస్లిమ్స్ ఉండేవాళ్ళు కదా ఆబ్వియస్లీ యూరోప్ లో. ఏబ్రామిక్ ఫేత్స్ లో మనకు కన్సిస్టెంట్ థీమ్ ఉంటది కదా, అదేంటంటే రాజు మతం మారినప్పుడు ప్రజల్ని కూడా మతం మార్పిచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ మోనోథెయిస్టిక్ మతాల్లో ఇది ఒక కన్సిస్టెంట్ థీమ్. 300-400 సంవత్సరాల పాటు ముస్లిం రూలర్స్ ఉన్నప్పుడు ప్రజల్లో కూడా ఒక సిగ్నిఫికెంట్ పోర్షన్ ముస్లిమ్స్ లాగా చేయబడతారు. సో ఒక్కసారి రాజు అనేటోడు ఓడిపోయిన తర్వాత ప్రజలు మాత్రం ఉండిపోతారు కదా. సో ఈ ప్రజలు అనే వాళ్ళు ఎక్కడ మళ్ళీ విప్లవం చేస్తారు అని చెప్పేసి వీళ్ళందరినీ కూడా కన్వర్ట్ చేయడానికి చూసారు. ఈ ప్రాసెస్ లోనే ఇంక్విజిషన్ అన్న కాన్సెప్ట్ ని పట్టుకొస్తారు. అది ఇంకో దారుణమైన రక్తపాతానికి దారితీస్తారు. అగైన్ ఇంక్విజిషన్ ని కూడా మనం సెపరేట్ గా హ్యాండిల్ చేయాలి, ఎందుకంటే ఇంక్విజిషన్ యొక్క ఆనవాళ్ళు మనకి ఇండియాలో కూడా కనిపించింది. సో 1492 కామన్ ఈరా అన్నది ఒక ఇంపార్టెంట్ ఇయర్, ఎందుకంటే ఇదే ఇయర్ లో కొలంబస్ అమెరికాకి స్టార్ట్ అవుతాడు. ఈ మహానుభావుడు ఇండియన్ డిస్కవరీ చేయడానికి అమెరికా సైడ్ పోతాడు. సో ఇదే ఇయర్ లో స్పానిష్ మోనార్కీ ఒక చట్టాన్ని అమలు పరుస్తారు అనమాట. దీన్ని అల్హంబ్రా డిక్రీ అంటారు. ఈ చట్టం ప్రకారం స్పెయిన్ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్క యూదుడు అయితే క్రిస్టియానిటీలో కన్వర్ట్ అవ్వాలి, లేకపోతే రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. సో 1000 సంవత్సరాలకి పైగా ఏదైతే జూయిష్ పీపుల్ కి అగేన్స్ట్ గా యూరోప్ లో ఆకృత్యాలు జరుగుతున్నాయో అవి మళ్ళీ కంటిన్యూ అవుతున్నాయి. 15th సెంచరీలో కూడా వేల మంది జూయిష్ పీపుల్ యూదులు స్పెయిన్ వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి, వెళ్ళిపోతారు కూడా. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్లీ ఈ వలసపోతున్న యూదులకి ఒక ముస్లిం ఎంపరర్ జాగనిస్తాడు. 15th సెంచరీకి ఆల్రెడీ ఆటోమన్ ఎంపైర్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో సుల్తాన్ బయజిద్ ఆఫ్ ద ఆటోమన్ ఎంపైర్ ఈ జూయిష్ పీపుల్ అందరికి రెఫ్యూజ్ ఇస్తాడు. తన నేవీని పంపించి వీళ్ళందరినీ తీసుకొస్తాడు. సో ఈ విధంగా ఇబేరియన్ పెనిన్సులాకి సంబంధించిన జూయిష్ పీపుల్ అంటే స్పెయిన్, పోర్చుగల్ లో ఉన్న జూయిష్ పీపుల్ అందరూ మెల్లగా ఆటోమన్ ఎంపైర్ కి రావడం స్టార్ట్ చేస్తారు. సో మనకు తెలుసు 1453 లో బైజాంటిన్ ఎంపైర్ ఓడిపోతుంది. దాని తర్వాత 1517 లో జెరూసలేం కూడా ఆటోమన్ ఎంపైర్ లోకి వచ్చేస్తుంది.
సో ఈ ద్వారా మెల్లగా జూయిష్ పీపుల్ అందరూ జెరూసలేం లో కూడా సెటిల్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. సో జెరూసలేం యొక్క జూయిష్ పాపులేషన్ కూడా మెల్లగా గ్రో అవ్వడం స్టార్ట్ చేస్తుంది. అండ్ జెరూసలేం పక్కన ఇంకొక ఊరు సాఫెద్ అనే ఊర్లో జూయిష్ ట్రెడిషన్స్, జూయిష్ ఫిలాసఫీస్ అనేవి మళ్ళీ ప్రాస్పర్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. మిస్టికల్ స్కూల్స్ పుడతాయి కొత్త. కబాలా అంటారు. కబాలా ట్రెడిషన్ అనేది నాకు చాలా ఇంట్రెస్ట్. ఈ మోడర్న్ డే కాన్స్పిరసీలన్నీ అల్టిమేట్లీ కబాలా దగ్గరికి వచ్చి అవుతాయి. బట్ కబాలా ఇస్ టూ నీష్ ఆఫ్ ఎ సబ్జెక్ట్. సో ఇట్లా రెగ్యులర్ వీడియో చేస్తే ఎంత మందికి నచ్చో నాకు తెలియదు. సో ఎప్పుడైనా లైవ్ స్ట్రీమ్ లేకపోతే ఏదైనా మెంబర్స్ ఓన్లీ వీడియోలో డిస్కస్ చేద్దాం ఈ టాపిక్ ని. సో ఒక్కసారి ఆటమన్ ఎంపైర్ ఎస్టాబ్లిష్ అవ్వగానే మెల్లగా రీబిల్డింగ్, రీవర్క్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. సుల్తాన్ సులేమాన్ వచ్చి 1530s 1540s లో జెరూసలేం యొక్క గోడల్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తాడు. జెరూసలేం ఫోర్టిఫికేషన్ జరుగుతుంది. ఈ గోడల్ని సులేమాన్స్ వాల్స్ అని కూడా అంటారు. ఈ రోజు కూడా జెరూసలేం లో కనిపిస్తా ఉంటాయి. సో ఈ గోడలోనే ఒక గేట్ ఉంటది. దాన్ని గోల్డెన్ గేట్ అంటారు. ఆ గేట్ లోంచే ఏదో ఒక రోజు మెస్సయ్య వస్తాడు అని చెప్పేసి జూయిష్ పీపుల్ నమ్ముతారు. ఆఫ్ కోర్స్ మెయిన్ స్ట్రీమ్ జూడయిజం లో జీసస్ క్రైస్ట్ మెస్సయ్య కాదు. జీసస్ క్రైస్ట్ ని మెస్సయ్య లాగా జూయిష్ పీపుల్ ఒప్పుకోరు. అందుకనే క్రిస్టియానిటీ, జూడయిజం అన్నవి వేరే రెండు సెపరేట్ మతాలైనవి. సో జూయిష్ పీపుల్ యొక్క మెస్సయ్య వస్తాడు ఫ్యూచర్ లో అని చెప్పేసి జూయిష్ పీపుల్ ఇంకా వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఆ గోల్డెన్ గేట్ లోంచి మెస్సయ్య వస్తాడు అని జూయిష్ పీపుల్ నమ్ముతా ఉంటారు. కానీ ఆ గోల్డెన్ గేట్ ని కప్పిపెట్టిరు ఈ రోజు. అలాగే దీని చుట్టూ కూడా చాలా స్టోరీస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి మనకి. సో ఈ ప్రాసెస్ లోనే మనకి లాస్ట్ ఎపిసోడ్ ఓపెనింగ్ లో మనం ఒక ల్యాడర్ ని డిస్కస్ చేసినాం. ద ఇమ్మూవబుల్ ల్యాడర్, చర్చ్ ఆఫ్ ద హోలీ సెపల్కర్ పైన ఏదైతే ల్యాడర్ ఉంటుందో ఆ స్టోరీని మనం ఎందుకు డిస్కస్ చేసినాం? ఎందుకంటే ఆటమన్ ఎంపైర్ లో ఏదైతే జెరూసలేం ఉందో అది లార్జ్లీ ఈ రిలీజియస్ పీపుల్ యొక్క కంట్రోల్ లోకి వచ్చేస్తుంది. అంటే అడ్మినిస్ట్రేషన్ అంతా ఆటమన్ ఎంపైర్ దే, కానీ ఈ రిలీజియస్ డిసిషన్స్ అన్ని లోకల్ రిలీజియస్ బాడీస్ తీసుకునేవి. అండ్ ఈ ఊర్లో మల్టిపుల్ ట్రెడిషన్స్ అన్న ఉన్నాయి. మల్టిపుల్ ట్రెడిషన్స్ ఓవర్లాప్ అయ్యేవి, మల్టిపుల్ ట్రెడిషన్స్ కాంట్రడిక్ట్ అయ్యేవి. ప్రతి విషయానికి సుల్తాన్ దగ్గరికి పోతే సుల్తాన్ ఎన్ని జడ్జిమెంట్లను ఇస్తాడు. సో ఒక బ్రాడ్ సెటిల్మెంట్ ఏం జరిగిందంటే ఉన్నది ఉన్నట్టు వదిలేయాలి, ఎవరు ఏది మార్చడానికి చూడొద్దు, తద్వారా నన్న గొడవలు అనేవి తక్కువైతాయి, సుల్తాన్ కి హెడ్ ఎక్ తప్పుతుంది అన్న ఒక బ్రాడర్ అండర్స్టాండింగ్ అన్నది వచ్చింది. సో దగ్గర ఆటమన్ రూల్ లో 4 centuries పాటు జెరూసలేం అన్నది ఒక ర్యాండమ్ ఊర్లాగా మిగిలిపోయింది. క్వైట్ ఊరు, పువర్ ఊరు, ప్రొవిన్షియల్ ప్లేస్. పెద్దగా ఎకనామిక్ యాక్టివిటీ ఏం లేదు. పిల్గ్రిమేజ్ వెళ్లే వాళ్ళు వెళ్తా ఉంటారు. ఒక పెద్ద ఎంపైర్ లో ఒక డిస్టెంట్ కార్నర్ లో మిగిలిపోయిన ఊరు. ఈ ఊర్లోని హోలీ సైట్స్ అన్ని ఒక బ్యాలెన్స్ లో ఉన్నాయి. ఒక అండర్స్టాండింగ్ వచ్చేసింది ఈ మతాల మధ్యలో. సో అట్లా నడుస్తా వచ్చింది ప్రాసెస్. అండ్ ఇంకా ఇంపార్టెంట్లీ ఏ ఒక్క గ్రూప్ కి గానీ ఏ ఒక్క మతానికి గానీ కంప్లీట్ డామినెన్స్ అన్నది లేదు. అండ్ ఇంకా ముఖ్యంగా సావులు, వైలెన్స్ అన్నది ఆగిపోయింది, రక్తపాతం అన్నది ఆగిపోయింది. ఆ పాయింట్ వరకు ఆటమన్ ఎంపైర్ లో, ఆటమన్ కంట్రోల్ ఆఫ్ ద జెరూసలేం లో. సో ఇట్లా చరిత్ర స్టాండ్ స్టిల్ కు వచ్చిందా అన్న టైంలో చరిత్రను ఎండ్ చేయడానికి ఇంకొక రూలర్ పుడతాడు, ఇంకొక చక్రవర్తి పుడతాడు, ఒక పవర్ హంగ్రీ చక్రవర్తి. అతనే నెపోలియన్ బోనపార్ట్. సో 1799 లో ఈ నెపోలియన్ ఆటమన్ సిరియా పైన అటాక్ చేస్తాడు. సో మెల్లమెల్లగా ఒక్కో ఊరిని ఆక్యుపై చేస్తా వస్తాడు. ఫస్ట్ గాజాని, తర్వాత జాఫాని, ఆ తర్వాత హైఫాని. ఈ ప్రాసెస్ ని నెపోలియన్స్ పాలెస్టైన్ క్యాంపెయిన్ అంటారు. అండ్ ఈ క్యాంపెయిన్ సిటీ ఆఫ్ ఏకర్ దగ్గరకు వచ్చి అవుతుంది. సిటీ ఆఫ్ ఏకర్ అగైన్ బికమ్స్ వన్ మోర్ టైమ్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఇన్ దిస్ హోల్ జెరూసలేం హిస్టరీ. మళ్ళీ నెపోలియన్ వరకు సిటీ ఆఫ్ ఏకర్ అన్నది ఇంపార్టెంట్ అయిపోతుంది. 22 May 1799 రోజున ఫ్రెంచ్ రిపబ్లిక్ యొక్క అఫీషియల్ న్యూస్ పేపర్ లమాంటియర్ యూనివర్సల్ ఒక న్యూస్ పబ్లిష్ చేస్తుంది. అదేంటంటే నెపోలియన్ ఒక ప్రొక్లమేషన్ ఇష్యూ చేసిండు. జూయిష్ పీపుల్ ఆఫ్ ఏషియా అండ్ ఆఫ్రికా అందరూ జెరూసలేం కి వాపస్ వచ్చేయండి, ఏన్షియంట్ జెరూసలేం ని రీఎస్టాబ్లిష్ చేయండి అని చెప్పేసి. అండ్ వచ్చే వాళ్ళందరినీ కాపాడడానికి ఇక్కడ ఒక ఆర్మీ కూడా పెట్టినా అని చెప్పేసి. అండ్ నేచురలీ ఈ కథ యూరోప్ మొత్తం ర్యాపిడ్ గా స్ప్రెడ్ అయిపోయింది. బట్ ఇక్కడ చాలా నేరేటివ్స్ ఉన్నాయి ఈ కథలో. నేచురలీ ఈ రూమర్ అన్నది ఒక న్యూస్ పేపర్ నుండి మల్టిపుల్ న్యూస్ పేపర్లకు స్ప్రెడ్ అయిపోయింది. అండ్ కథ టు కథ ఈ స్టోరీకి ఎంబలిష్మెంట్స్ అన్నవి యాడ్ అయినాయి. అంటే కథ పెరుగుతూ వచ్చింది. బట్ ఇక్కడ విచిత్రం ఏంటంటే నెపోలియన్ క్యాంపెయిన్ ఏకర్లోనే ఎండ్ అయిపోయింది. నెపోలియన్ జెరూసలేం వరకు వెళ్ళలేకపోతాడు. తర్వాత తన లైఫ్ మొత్తం ట్రై చేసిన జెరూసలేం లోకే రాడు. కానీ తన పేరు మీద ఏదైతే ప్రొక్లమేషన్ రిలీజ్ అయింది అన్న రూమర్ స్టార్ట్ అయిందో దాని మీద వేరియస్ కథలు పుట్టడం స్టార్ట్ అయితే. అండ్ అల్టిమేట్లీ 1940లో ఇది ఒక కంప్లీట్ ప్రొక్లమేషన్ డాక్యుమెంట్ అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ అన్నది తీసుకురావడం జరుగుతుంది. బట్ దాని మీద చాలా స్పెక్యులేషన్స్, అది ఫేక్ అని చెప్పేసి చాలా మంది హిస్టోరియన్స్ నమ్ముతారు. బట్ పాయింట్ ఏంది అంటే ఈ ప్రొక్లమేషన్ బికమ్స్ ద బేసిస్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మోడర్న్ ఇజ్రాయెల్. అర్థం చేసుకోండి, అసలు నెపోలియన్ జెరూసలేం కి పోలేదు, కానీ జెరూసలేం కి పోవడానికి జూయిష్ పీపుల్ అందరూ వచ్చేయండి, ఇక్కడ మళ్ళీ ఓల్డ్ జెరూసలేం మీరు రీఎస్టాబ్లిష్ చేసుకోండి, నేను ఆర్మీని పెడతాను అని ఒక ప్రొక్లమేషన్ పబ్లిష్ అవుతుంది. అది యాక్చువల్ గా నెపోలియన్ పంపించిండా అన్న దానిపైన కూడా అనుమానాలు కొంతమంది వ్యక్తపరుస్తూ ఉంటారు. బట్ ఆ లెటర్ లో ఏముంది, ఆ ప్రొక్లమేషన్ లో ఏముంది అన్న దానిపైన క్లారిఫికేషన్ లేదు. 1940లో మిరాక్యులస్ గా ఒక లెటర్ అన్నది, ఒక ప్రొక్లమేషన్ లెటర్ అన్నది రీసర్ఫేస్ అవుతుంది. దాని
ఆధారితంగా మోడర్న్ రీఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇజ్రాయెల్ కి ఒక జస్టిఫికేషన్, ఒక కవర్ అన్నది ఏర్పరచడం జరుగుతుంది. సో ఇక్కడ చాలా అనుమానాలు అన్న వస్తూ ఉంటాయి, చాలా కాన్స్పిరసీలు అన్న కూడా పుడతా ఉంటాయి. బట్ ఏదేమైనప్పటికీ ఇక్కడ ఏం జరుగుతున్నది, ఆఫ్టర్ మెనీ సెంచరీస్ క్రిస్టియన్ యూరోపియన్స్ జెరూసలేం చుట్టుపక్కల ఆర్మీలు వేసుకొని మళ్ళీ వచ్చిర్రు. ఓడిపోయారు కరెక్టే, బట్ మళ్ళీ ఈ ల్యాండ్ పైన ఎంటర్ అయ్యారు. సో ఏ సిటీ అయితే బేసికలీ ఆటోమన్ ఎంపైర్ లో ఫ్రోజ్ అయిపోయిందో, టైం క్యాప్సూల్ లాగా ఫ్రోజన్ ఉండిపోయిందో, నెపోలియానిక్ ప్రొక్లమేషన్ పేరు పైన మళ్ళీ ఇక్కడ జూయిష్ పీపుల్ రావాలి అన్న ఆలోచన స్టార్ట్ అయింది. అగైన్ జెరూసలేం లో కాదు, యూరోప్ లో. ఇక్కడ నుంచి మెల్లగా ఒక పొలిటికల్ మూవ్మెంట్ స్టార్ట్ అయ్యింది. యూరోప్ లో పుట్టిన జూయిష్ పీపుల్ మళ్ళీ జెరూసలేం కి వాపస్ పోయి ఒక కొత్త కంట్రీ ఎస్టాబ్లిష్ చేయాలి అన్న ఆలోచన మళ్ళీ షేప్ అప్ అవ్వడం స్టార్ట్ అయింది. నాట్ క్రిస్టియన్స్, జూయిష్ పీపుల్. సో ఆఫ్టర్ మెనీ సెంచరీస్ జూయిష్ పీపుల్ జెరూసలేం గేమ్ లోకి రీ ఎంటర్ అవుతారు. అండ్ ఒక్కసారి పవర్ గేమ్ లోకి ఏ గ్రూప్ అని ఎంటర్ అయితే దానికి అగేన్స్ట్ గా వ్యతిరేకత, హేట్రెడ్ అనేది కూడా వస్తుంది. సో మెడివల్ యూరోప్ లో ఆల్రెడీ ఉన్న జూయిష్ హేట్రెడ్ అన్నది ఈ పొలిటికల్ రిసర్జెన్స్ ఆఫ్ జూయిష్ పీపుల్ తోని ఇంకా డబుల్ డౌన్ అవుతుంది. హేట్రెడ్ అగేన్స్ట్ ద జూయిష్ పీపుల్ అన్నది ఎక్స్ట్రీమ్ లెవెల్ కి వెళ్ళిపోతుంది. అగైన్ మల్టిపుల్ ఎకనామిక్ రీజన్స్, పొలిటికల్ రీజన్స్, ఈ ఫ్యాక్టర్స్ అన్న కూడా ప్లేఅవుట్ లోకి వస్తూ ఉంటాయి. బట్ ఇక్కడనే మన పార్ట్ 5 అన్నది స్టార్ట్ అవుతుంది. జూయిష్ పీపుల్ గేమ్ లకి ఎంటర్ అవుతారు. సో ఫైనలీ జూస్ ఆర్ బ్యాక్ ఇన్ ద గేమ్. సో జూయిష్ పీపుల్ ఏ విధంగా జెరూసలేం ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేసిర్రు, ఆ ప్రాసెస్ ఎట్లా స్టార్ట్ అయింది, బట్ ఈ ప్రాసెస్ లో వాళ్ళు ఎంత రక్తపాతానికి గురయ్యారు, ఎంత త్యాగాలు చేయాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా మనం ఫర్దర్ ఎపిసోడ్స్ లో చూద్దాం. 2 ప్రపంచ యుద్ధాలు కూడా ఎట్లయినాయో చూద్దాం. ఆ ప్రపంచ యుద్ధాలు ఈ ప్రాసెస్ ని ఎట్లా ఎఫెక్ట్ చేసినాయో కూడా చూద్దాం. అగైన్ ద స్టోరీ డజంట్ ఎండ్, ద స్టోరీ ఆఫ్ జెరూసలేం నెవర్ ఎండ్స్. ఆటోమన్ ఎంపైర్ లో జెరూసలేం స్టోరీ ఎండ్ అయిపోయింది అనుకున్నారు, బట్ అవ్వలేదు, మళ్ళీ స్టార్ట్ అయింది. ఈ రోజుకి నడుస్తూనే ఉన్నది, ఇంకెన్నేళ్ళు నడుస్తో తెలియదు. దట్ ఈస్ హిస్టరీ ఆఫ్ జెరూసలేం, ద ప్రామిస్డ్ ల్యాండ్. అండ్ యాజ్ ఆల్వేస్ ఎపిసోడ్ ఎండ్ అయ్యే ముందు కల్టౌలర్స్ కి షౌట్ అవుట్: కృష్ణ, వికాస్ బిట్లా, నరసింహ టి, పవన్ కుమార్, కశ్యప్, రామిశెట్టి. సో థ్యాంక్ యూ కల్టౌలర్స్, ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్. యాజ్ ఆల్వేస్ ద ఈవినింగ్ షో ఒక ఎపిసోడ్ కరెంట్లీ స్టార్టర్ అవులర్స్ కి అండ్ కల్టౌలర్స్ కి అవైలబుల్ ఉన్నది. ఆ ఎపిసోడ్ చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఈ వీక్ కూడా 1 or 2 కొత్త ఎపిసోడ్స్ యాడ్ అయితే ద ఈవినింగ్ షోకి. సో కన్సిస్టెంట్ గా వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. సో ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ మన ఛానల్ చూస్తున్నందుకు, సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ మెంబర్షిప్స్ ఈజ్ ఎ గ్రేట్ వే టు సపోర్ట్ అవర్ ఎఫర్ట్స్ అండ్ అవర్ ఛానల్. సో ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ గైస్, లవ్ యూ ఆల్, జై హింద్.